ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? హరిణి, ఇంగ్లీష్ నాకు నచ్చని మాట అంకుల్. అందంగా తెలుగులో మామ అని పిలు, లేదంటే దావూద్ అని పిలు, లేకపోతే రే అని పిలు, అంకుల్ అని పిలవద్దు. దీనికి ఎందుకు అంకుల్ కోప్పడుతున్నారు? మళ్ళీ పై నుంచి కిందకు వస్తున్నారు, నేను మాత్రం ఎందుకు వెళ్ళకూడదు? అది 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 నేను ఈ ఊరు వాడినే, అందుకని నేను వెళ్ళొచ్చు రావచ్చు, కానీ నువ్వు వెళ్ళకూడదు హరిణి. అయ్యో వెళ్ళకూడదు. చేయకూడదు పట్టుకుంది. కావాలంటే మనం పార్కు బీచ్ 2 రోజులు హ్యాపీగా తిరిగి వద్దాం. పైకి వెళ్ళాలి. అయ్యో పైకి వెళ్తే పైకి పోతాం. నా మాట విను. ఎందుకని చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. యోగి వాళ్ళ నాన్న పెద్ద సైంటిస్ట్. రాత్రి 12-1 గంట అయినా సరే ఆయన నిద్రపోరు. తిన్నగా ఇంటి నుంచి బయలుదేరి శ్మశానానికి వెళ్ళేవారు. శ్మశానానికి వెళ్ళి పాతిపెట్టిన శవాల్ని తవ్వి తీసి పుర్రెల్ని మాత్రం విడిగా తీసి మేడ మీద ఆ పుర్రెలన్నీ పేర్చి వాటికి ప్రాణం పోయటానికి ఏదేదో చేసేవారు. ఒకరోజు అలా చేస్తూ ఉండగా పూర్తిగా కరిగిపోయారు. వీడేంట్రా చందమామ కథలా చెప్తున్నాడు? ఆ రోజు నుంచి ఎవరు మేడ మీదకు వెళ్ళినా సరే ఆయనలాగానే పిచ్చి పట్టింది. నీళ్ళు దాహంగా ఉంది, నేను వెళ్ళి తాగేసిస్తాను. కట్టుకథలన్నీ చెప్తున్నా. భయపడుతున్నప్పుడు కూడా ఆమె అందం చూస్తే 16 రోజుల వరకు ఆకలే వెయ్యదురా. ఏంటి ఆకలేదా? మొత్తం నువ్వే లాగిస్తావు కదరా. ఏంటియా ఈ వయసులో కాలు జారేవా? నోటి వెంట రక్తం వస్తుంది. ఏంటి మా మొహం అలా ఉంది? పొలంలో పెట్టిన దిష్టి బొమ్మలా ఉంది. పోండ్రా పోండ్రా పనికిరంత తమ్మలారా, సన్నాసులారా, బౌద్ధైలారా. రే మీరందరూ స్టేటస్ లోనే లవ్ గురించి చెబుతారా? ఈ దావూద్ స్ట్రైట్ గానే తన లవ్ చెబుతాడ్రా. ఫోన్ చేసి వ్యాన్ పంపించమని చెప్తాను. ఏంట్రా వీడు బ్యాటరీ వీక్ అయిన బొమ్మలు ఆడుతున్నాడు? ఏంటో హరిని నన్ను ముట్టుకుంటే మీకు మండుతోందా? ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం అని ఎవరు? అయ్యో నా కళ్ళజోడు, నా కళ్ళజోడు ఏమైంది? ఎక్కడ పడిపోయిందో అర్థం కావట్లేదే. అయ్యో ఎక్కడ పడిపోయిందో. అయ్యో కళ్ళజోడు లేకపోతే నా కళ్ళు కనపడవు. అయ్యో ఎలా? ఒక్క నిమిషం. యోగి ఏం చేశాడు? యోగి ఎవర్రా నిన్ను ఇలా కట్టేసింది? ఎక్కువ నేను కాపాడతాను, నేను ఇప్పుతాను కదా. కానీ త్వరగా. కట్లు కట్టింది వేరేగా, మళ్ళీ ఎందుకని కట్లు విప్పారు? డబ్బుకు డబ్బు గుడ్డమాలి, డబ్బుకు గుడ్డమాలి. ఎవరో యోగిని కట్టేశారా? నేను కట్లు విప్పేశాను, దిగులు పడకండి. మతి మరుపు చావట వాడిని మనమే కదా కట్టేసింది. ఎందుకు కట్లు? అయ్యో మనమే కట్టేసావా? మా నాన్న నన్ను తిట్టారని చెప్పి ఆయన చెవు కొరికిస్తాను నేను. నన్నే రోజు వాడికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ తో వాడు ఫస్ట్ నైట్ గురించి మాట్లాడకూడదు అంతే. వాడు మొసలి కౌగులించుకుని పడుకుంటాడు. వాడు మొసల మీద పడుకుని గట్టిగా కౌగులించుకున్నాడు. నువ్వు వెళ్ళి కాయలు వెలిగించరా. రచ్చవుటు మాలోకం. వాళ్ళకి శోభనమే జరగకూడదు. అది ముందే చెప్పుండొచ్చుగా. చూడండి, మీరేం దిగులు పడకండి. వాడికి జ్యూస్ వేసి ఇచ్చి అది తాగిన తర్వాత గ్యాస్ వేస్తాడు. ఆ గబ్బుకి తట్టుకోలేక ఆ పిల్లకిడిచి పారిపోవాలి. ఫస్ట్ నైట్ ని ఓ తుపాకి ఎక్కడ పెట్టాడు మా నాన్న? 97 మందిని చంపారు. ఇంకొక 3 లేపేస్తే 100. ఏంట్రా ఇంత చిన్న విషయానికి ఇలా కోప్పడితే ఎలాగా? ప్రేమగా అభిమానంగా చెప్పరా? రే డుబాకూరు, వాళ్ళెలా ఇంట్లోకి వచ్చారు? వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నావు? ఈ కొత్త చొక్క వాళ్ళు ఇచ్చిందేనా? చెప్పరా. వీడేంటి తుపాకిని చూపించగానే భయపడి పడిపోయాడు? వేస్ట్ ఫెలోగాడు. ఏంటే Shanmugam. Wake up. Shanmugam. Something wrong. Honey. ఏంటి? He is unconscious. Do something. నీ నటన నాకు తెలిసే. వాడిని కౌగిలించుకోవాలి. అదేగా నీ ప్లాన్? It's serious. ఎవరు? వాడికి సీరియస్ గా ఉందా? వీడిని లేపేయడానికి సీరియస్ గా ఎంతమంది తిరుగుతున్నారో తెలుసా? రే కుంభకర్ణ, దానికంటే వీడే బాగా నటిస్తున్నాడు. Honey, wait. Get some water. Hey, Shanmugam. అన్నా జ్యూసనా? రే ఏంట్రా మొహం కప్పుకొస్తున్నావా? మొహం మీద మచ్చ. అరటిపండు జ్యూసా? కరెక్ట్ టైంకి ఇచ్చావు. ఏంటి ఏం చెప్పినా నమ్ముతున్నాడు? పోనీలే మనం వెళ్ళిపోతాం. ప్రాణాలు పణంగా పెట్టినా మీ ఇద్దరిని అనుకున్నాను, అందుకే దొంగ పిల్లిలా వచ్చేసాను. మీ ఇద్దరికి ఏదో లింక్ ఉందని డౌట్ వచ్చింది. నీ ప్లాన్ ఇక్కడ వర్కౌట్ కాదే. నీ చుంచు ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. ముందు ఎక్కడి నుంచి పోవే. నా ఫ్రెండ్ మంచోడు, వాడిని బొట్లో వేసుకోవాలనుకుంటావా? ఎర దునపోతూ
లోపలికి ఒకడు వచ్చాడు అది చూడకుండా ఏం చేస్తున్నావురా? ఇక్కడ కాదు, అందరూ లోపలే ఉన్నారు. రాస్కెల్, చూస్తూ కూర్చున్నావా? రారా రాయ్, షూట్ చేయకుండా వదిలిపెట్టాను. యోగి ఏంటి ఆరంలో చూడు. దీంట్లో ఉన్నాడంటావా? ఆ? ఏయ్, తలుపు తెరిచే ఉంది, ఎవరు లేరు. రే, అందరూ ఇందులోనే ఉన్నారంటావా? అందరూ ఇక్కడే ఉన్నారు మావా. ఈ రూమ్ లో నేను కట్టుబడి అయితే రారా. ఆ రూమ్ లోకి వెళ్తే మనం పట్టుకోవచ్చు. ఈ రూమ్ లోనా? రేయ్, జెంట్స్ అయితే బయటికి రండి రా. రే, నిజం చెప్పు, వాళ్ళని ఎక్కడ దాచిపెట్టావు? ఒట్టేసి చెప్తున్నా, అందరూ ఇక్కడే ఉన్నారు. రేయ్, మిమ్మల్ని వదిలిపెట్టను రా. ఆ పైన పడిగెళ్తున్నారు చూడు. ఎక్కడ్రా? అదిగో అక్కడ మావా. ఏయ్! రే మామ, పైన ఒకడు అవుట్ రా. పైన కాదు, ఉత్తర్ కుమార్ వీడే అవుట్. యూస్లెస్ ఫెలో. రేయ్, వస్తున్నాను రా. ఏంటి జ్యూస్ కారంగా ఉంది? స్పైసీ. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఫారెన్కి వెళ్ళే వాళ్ళు ఫ్రెండ్స్ నమ్మి ఇల్లు ఇవ్వకండి రా. నమ్మిస్తే ఇలాగే జరుగుతుంది. రేయ్, గుంట నక్కల్లారా, మీరు ఇక్కడే దాక్కున్నారని నాకు తెలుసు. మర్యాదగా చెప్తున్నాను, కిందకి రండి. వచ్చారో క్షమించి వదిలేస్తాను. రండిరా. రేయ్, ఏంటి కాలింగ్ బెల్ మోగింది? తలుపు తెరవడానికి ముందుగా ఎవరు వస్తారో వాళ్ళని క్షమించి వదిలేస్తాను రా. బెల్ మళ్ళీ మోగిందే. ఈసారి ఏ ఎద వచ్చాడో అర్థం కావడం లేదే. ఈ టైంలో ఎవరొచ్చారబ్బా? వస్తున్నానన్నాడ్రా. చూస్తే నా కలల రాణి, వెన్నెల బాల, దేవత ఓవియా. ఏంటి ఓవి ఎంతగా చిక్కిపోయింది? ఏంటి ఓవియా ఇంట్లోకి వచ్చిందా? అవును, ఓవియానే. ఓవియానా? నేను కూడా ఓవియా ఆర్మీయే సార్. ఎక్కడ పుట్టిగా? ఓవియా. ఫోబియా కాదు, ఏయ్! ఓవియా. ఓవియానా? హాయ్. ఏంటిది ఇదా కరెంట్ పోతే దీపాలు వెలిగించడానికి లైటర్. ఇంత పెద్ద లేటర్? మా నాన్న ఒక సైంటిస్ట్, ఆయన ఇది కనిపెట్టాడు. అది సరే గానీ మీరేంటి ఈ సమయంలో? అది ఈ పక్కన నేను షూటింగ్ వచ్చాను, చాలా లేట్ అయింది. ఓ. కార్ కూడా బ్రేక్ డౌన్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ స్టే హియర్? ఎంత మాట మేడం, ఇది నా ఇల్లు కాదు, ఓవియా ఇల్లు. లోపలికి రండి మేడం, రండి. ఇక కరెంట్ పోయినా పర్వాలేదు, మెరుపు తీగ నచ్చొచ్చిందిగా. వావ్, బ్యూటిఫుల్. ఇది మా తాతయ్య గారి రాజభవనం. అవును, ఆ. ఎందుకు ఇలా గన్ను పట్టుకొని తిరుగుతున్నారు? ఈ ఇంట్లో నాకు తెలియకుండా 4 పందికోకులు తిరుగుతున్నాయి. వాటిని షూట్ చేయడం కోసమే. అక్కడ టమ్లర్ తోసి చూసావా? దాని సంగతి చెప్తా. ఆ మాత్రం భయం ఉండాలి. ఓ గాడ్, నీ గురి అసలు తప్పదనుకుంటా. కరెక్ట్ గా చెప్పు. అదే నీ రూము, వెళ్ళి పడుకో, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. మీరు బాగా యాక్ట్ చేస్తారని తెలుసు మేడం. థ్యాంక్ యూ. మీరు బాగా తాగుతారని కూడా తెలుసు మేడం. అంటే బేబీ బస్ లో మీ వాళ్ళు చెప్పారు మేడం. ఓ, ఆ విషయం. ఏయ్, ఏంట్రా? ఓవియా. మూసుకొని పోవాయి. మీరు తప్పుగా మీ అనుకోకండి. పేరేమన్నారు? యోగి. ఓ, సో స్వీట్. థ్యాంక్ యూ. యోగి, నాకు వేడిగా ఓ కాఫీ తీసుకొస్తారా ప్లీజ్? అంతే కదా మేడం, తీసుకొస్తాను, వెళ్ళండి Thank you so much. వెళ్ళండి. Okay. రేయ్, ఈ ఇంటికి గెస్ట్ వచ్చారు. ఎవరైనా అల్లరి చేశారో షూట్ చేసి పారేస్తాను. ఇంటికెళ్ళి పిల్లలతో సంతోషంగా ఉండండి రా. నా ప్రాణం తీయకండి. పెళ్ళం పిల్లల దానికి దిక్కులేకే నిన్ను పగ తీర్చుకోవడానికి వచ్చాం. పొగాకు చుట్ట కావాలా? చెప్పుంటే తీసుకొచ్చిండు. రేయ్, పొగ కాదురా, పొగ. సడన్ గా